భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రొరోగ్ మరియు రద్దుకు సంబంధించినది. దాని నిబంధనలను విశ్లేషణ చేద్దాం. శాసనసభను పిలిపించడం. రాష్ట్ర గవర్నర్కు సభను లేదా రాష్ట్ర శాసనసభలోని ప్రతి సభను, శాసనసభ ద్విసభ అయితే, పిలిపించే అధికారం ఉంటుంది. గవర్నర్ వారు సముచితంగా భావించే సమయంలో మరియు ప్రదేశంలో సమావేశానికి శాసనసభను సమావేశపరచవచ్చు. అయితే, ఒక సెషన్లో శాసనసభ యొక్క చివరి సమావేశానికి మరియు తదుపరి సెషన్లో దాని మొదటి సమావేశానికి నిర్ణయించిన తేదీకి మధ్య 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదని తప్పనిసరి. ప్రొరోగేషన్. గవర్నర్కు సభను లేదా శాసనసభను ప్రోరోగ్ చేసే అధికారం కూడా ఉంటుంది. ప్రోరోగేషన్ అంటే సెషన్ ముగింపు అని అర్థం. ఈ అధికారం గవర్నర్ అధికారికంగా శాసనసభ సమావేశాన్ని ముగించడానికి అనుమతిస్తుంది. శాసనసభ రద్దు. రాష్ట్ర శాసనసభ దిగువ సభ అయిన శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంది. రద్దు అనేది ప్రస్తుత శాసనసభ పదవీకాలం పూర్తికాకముందే రద్దు చేయడాన్ని సూచిస్తుంది. రద్దు చేసిన తర్వాత కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి నిర్దిష్ట గడువులోపు శాసనసభకు కొత్త ఎన్నికలు నిర్వహించాలి. ఈ నిబంధనలు తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ పనితీరును నియంత్రించడంలో గవర్నర్కు ఉన్న అధికారాన్ని వివరిస్తాయి. సమావేశాలకు పిలిపించడం, ప్రొరోగ్ ద్వారా సెషన్లను ముగించడం మరియు అవసరమైతే శాసనసభను రద్దు చేయడం వంటివి ఉన్నాయి. అయితే, ఈ అధికారాలు బాధ్యతాయుతంగా మరియు రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా అమలులో ఉన్నాయని నిర్ధారించడానికి రాజ్యాంగపరమైన తనిఖీలు మరియు బ్యాలెన్స్లు ఉన్నాయి. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. సాధారణ విషయములు. ఆర్టికల్ 174. రాజ్య శాసన మండలి యొక్క అధివేశనములు, అధివేశనావసానము మరియు విఘటన. 1. గవర్నరు ఆయా సమయములందు రాజ్యశాసన మండలి యొక్క సదనమును లేక ప్రతి ఒక్క సదనమును ఆయన సబబని తలచు సమయములను, స్థలములను సమావేశమగుటకు ఆహ్వానించవలెను. కాని దాని ఒక అధివేశనములోని కడపటి ఉపవేశనమునకును దాని మరుసటి అధివేశనములోని మొదటి ఉపవేశనమునకు నియతమైన తేదీకిని మధ్య 6 మాసముల అంతరము ఉండరాదు. 2. గవర్నరు ఆయా సమయములందు ఆ సదనము యొక్క లేక ఆ సదనములలో ఏదేని ఒకదాని యొక్క అధివేశనావసానము చేయవచ్చును. శాసనసభను విఘటన చేయవచ్చును. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 174. Sessions of the State Legislature, Prorogation, and Dissolution. 1. The Governor shall, from time to time summon the House, or each House of the Legislature of the State, to meet at such time and place, as he thinks fit. But 6 months shall not intervene between its last sitting in one session, and the date appointed, for its first sitting in the next session. 2. The Governor may from time to time a. Prorogue the House, or either House. b. Dissolve the Legislative Assembly.